నేనంట ఈ ప్రపంచంలో పేదలను పట్టించుకునేది ఇద్దరు, పేదల మీద మనసు పెట్టేది ఇద్దరు, పేద ప్రజల కోసం మాట్లాడేది ఇద్దరు. ఎవరెవరో చెప్పమంటారా? నెంబర్ 1 మొదట రాజకీయ నాయకులు, ఆ తర్వాత పేదవాళ్ళ మీద మనసు పెట్టేది భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందరు రాజకీయ నాయకులు అలా ఉండరు, నేను వాళ్ళని కించపరచట్లా. అయితే రాజకీయ నాయకులకు పేదవాళ్ళు ఎప్పుడు గుర్తొస్తారు? ఎలక్షన్లు వచ్చినప్పుడే గుర్తొస్తారు. అందరూ అలా ఉండరు. ఎలక్షన్లు వచ్చినప్పుడు అంటారు, ప్రజా సేవకే మా జీవితం అంకితమా? జలగలాగా దోసుకోపోతే మేలు. ప్రజా సేవకే మా జీవితం అంకితం. ఆ మధ్య ఒక ఆయన ఎంపీగా పోటీ చేశాడట, గెలిచాడట. ఎలక్షన్ ప్రచారంలో కనపడిన ఆయన గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు కనపడలేదట. ఆ స్థానిక నియోజకవర్గ ప్రజలు ఏం చేశారో తెలుసా? గోడల మీద పోస్టర్లు అంటించారు. ఏమని? మా ఎంపీ గారు కనపడట్లేదు, కనపడితే మాకు వివరాలు తెలియచేయండి అని. అలాగని అందరూ అలా ఉండరు. రాజకీయ నాయకుల్లో ఉత్తములైన వాళ్ళు ఉన్నారు, ప్రజాసేవ కొరకు ప్రాణాన్ని దారపోసిన వాళ్ళు ఉన్నారు. అయితే సుమి, రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ అవసరాల కోసం పేదల గురించి మాట్లాడతారేమో. నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి పేదల వైపు తొంగి చూస్తున్నాడు, దరిద్రుల వైపు తొంగి చూస్తున్నాడు, నిర్లక్ష్య పెట్టబడిన వారి వైపు నా దేవుడు తొంగి చూస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా దారిద్ర్యతను అనుభవించే వాళ్ళు ఉన్నారా? పేదరికాన్ని అనుభవించే వాళ్ళు ఉన్నారా? సమాజం చేత చిన్న చూపు చూడబడిన వాళ్ళగా ఉన్నారా? సమాజం చేత వెలివేయబడిన వాళ్ళగా ఉన్నారా? చివరికి కట్టుకున్న భర్త ప్రేమ కూడా నీకు దొరకలేదా? చివరికి కడుపున పుట్టిన పిల్లల ప్రేమ కూడా నువ్వు నోచుకోలేకపోయావా? చివరికి దయనీయ స్థితి. ఏ తల్లి నిన్ను కందో, ఏ తండ్రి నిన్ను కన్నాడో, కన్నా తల్లిదండ్రుల ప్రేమ కూడా నోచుకొని ఓ దౌర్భాగ్యపు స్థితిలో ఈ రాత్రి ఆరాధనకు వచ్చావా? ఓ శుభవార్త, మనుషులందరూ నిన్ను నిర్లక్ష్య పెడితే నేను ప్రకటించే నా దేవుడు ఈ రాత్రి నీ మీదే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు, నీ పిల్లల మీదే ఆయన లక్ష్య పెడుతూ ఉన్నాడు, నీ కుటుంబం మీదే దేవుడు లక్ష్య పెట్టి నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టే శక్తివంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు.